హై ఆల్, ఎలా ఉన్నారు? హరే కృష్ణ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఆ, ఒక పెద్ద చిక్కుముడిని విప్పుదాం. ఈ మధ్య వార్తల్లో మనం రెండు రకాల హెడ్లైన్స్ చూస్తున్నాం కదా. అవును. ఒకటి, అయ్యో రూపాయి పడిపోయింది, ఇక అన్నీ ఖరీదైపోతాయి అని ఉంటుంది. ఆందోళనగా ఉంటుందది. అదే సమయంలో ఇంకో ఆర్టికల్లో రూపాయి బలహీనపడటం మన ఐటీ, ఫార్మా కంపెనీలకు ఒక వరం అని ఉంటుంది. అసలు ఏంటిది? ఒకే విషయం ఒకరికి మంచి ఇంకొకరికి చెడు ఎలా అవుతుంది? చాలా చాలా మంచి పాయింట్ అడిగారు. ఇది అర్థం చేసుకోవాలంటే మనం రోజూ వినే ఈ ఎక్స్చేంజ్ రేట్ వెనుక ఉన్న అసలు కథలోకి వెళ్ళాలి. ఇది కేవలం ఒక నంబర్ కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థ నాడిని చెప్పే ఒక సూచిక అన్నమాట. ఓ, ఈరోజు మనం ఈ మొత్తం వ్యవస్థను, దాని లోతుపాతులను చాలా సరదా ఉదాహరణలతో విడమరిచి చూద్దాం. సూపర్బ్. అయితే మొదటి అడుగుతో మొదలుపెడదాం. అసలు ఈ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే చాలా సులభం. ఒక దేశ కరెన్సీని ఇంకో దేశ కరెన్సీతో మార్చుకోవడానికి ఉండే విలువ. ఉదాహరణకు, మనం ఒక అమెరికన్ డాలర్ కొనాలి. దానికి మనం ఎన్ని రూపాయలివ్వాలి? ఈరోజు సుమారుగా రూ. 80 అంటే ఎక్స్చేంజ్ రేట్ $1 = 80 రూపీస్. ఓకే. టెక్నికల్గా చెప్పాలంటే దీన్నే నామినల్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఎన్ఈఆర్ అంటాం. నామినల్ ఎక్స్చేంజ్ రేట్ అంటే మనం పేపర్లలో, టీవీల్లో చూసేది ఇదేనా? ఇది ఒక స్టిక్కర్ ధర లాంటిదా? ఖచ్చితంగా పర్ఫెక్ట్ పదం వాడారు. స్టిక్కర్ ధర అంటే ఒక వస్తువు మీద ₹100 స్టిక్కర్ ఉన్నట్టు $1కి ₹80 ఒక స్టిక్కర్ ఉంది, అంతే. కానీ ఆ వస్తువు అసలు విలువ అంత ఉందా లేదా అనేది వేరే విషయం గదా. అదే, అక్కడే అసలు కథ మొదలవుతుంది. అంటే ఇక్కడే ఈ ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, పీపీపీ అనే కాన్సెప్ట్ వస్తుందన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే మనం ఒక సరదా ఉదాహరణ చూద్దాం. మనందరికీ బర్గర్ అంటే ఇష్టం కదా. అవును. ఇండియాలో, అమెరికాలో ఒకేలాంటి, ఒకే సైజు, ఒకే క్వాలిటీ ఉన్న బర్గర్ అమ్ముతున్నారనుకుందాం. ఇండియాలో దాని ధర ₹35 అనుకుందాం. ఓకే, 35 రూపీస్. అదే బర్గర్ అమెరికాలో $1 కమ్ముతున్నారు. ఓ, ఇక్కడే ఉంది అసలు విషయం. మనం ఇన్నాకనుకున్న నామినల్ రేట్ ప్రకారం, అంటే $1కి ₹80 అమెరికాలో ఒక బర్గర్ కొనే డబ్బుతో ఇండియాలో 2 బర్గర్లు కొనొచ్చు. ఇంకా ₹10 మిగులుతాయి కూడా. అవును. ఎగ్జాక్ట్లీ. ఈ పీపీపీ సిద్ధాంతమేం చెబుతోందంటే, రెండు దేశాల్లో ఒకే వస్తువును కొనడానికి ఎంత ఖర్చవుతోందో అదే అసలైన ఎక్స్చేంజ్ రేట్. అంటే మన ఉదాహరణలో ఒక బర్గర్ కోసం అమెరికాలో $1, ఇండియాలో ₹35. అంటే పీపీపీ ప్రకారం అసలు ఎక్స్చేంజ్ రేట్ $1 = 35 రూపీస్ మాత్రమే. వావ్! అంటే పైకి మన రూపాయి 80 దగ్గర బలహీనంగా కనిపించినా మన రూపాయి కొనుగోలు శక్తి చాలా ఎక్కువన్నమాట. చాలా ఎక్కువ. మనం ₹35తోనే అమెరికాలో $1తో కొనే వస్తువును కొనగలుగుతున్నాం. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాల జీడీపీని పీపీపీ డాలర్లో లెక్కించినప్పుడు చాలా పెద్ద ఫిగర్ కనిపిస్తుంది. ₹80. ఇంకొకటి అసలు కొనుగోలు శక్తిని చెప్పే పీపీపీ, $35. మరి ఈ రెండింటినీ కలిపి చూసే పద్ధతి ఏదైనా ఉందా? ఇక్కడేనా రియల్ ఎక్స్చేంజ్ రేట్ ఆర్ఈఆర్ వచ్చేది? అవును. ఆర్ఈఆర్ అనేది ఒక దేశం వస్తువులు మరో దేశం వస్తువులతో పోలిస్తే ఎంత చవక లేదా ఖరీదైనవో చెబుతుంది. సింపుల్గా ఇది మన దేశం యొక్క అంతర్జాతీయ పోటీతత్వాన్ని కొలిచే ఒక మీటర్ లాంటిది. ఓకే, దీనికి ఫార్ములా ఉందా? చాలా సింపుల్ ఫార్ములా. ఆర్ఈఆర్ = ఎన్ఈఆర్ని పీపీపీతో భాగించాలి. అంటే ఆర్ఈఆర్ = NER/PPP. సరే, మన బర్గర్ ఉదాహరణతోనే లెక్కిద్దాం. ఎన్ఈఆర్ ఏమో 80, పీపీపీ ఏమో 35. అంటే ఆర్ఈఆర్ = 80/35. ఇది సుమారుగా 2.28 వస్తుంది. ఈ నంబర్ ఏం చెప్తుంది? ఇది మనకు మంచిదా? మన ఎగుమతులకు చాలా చాలా మంచి విషయం. ఆర్ఈఆర్ 1 కంటే ఎక్కువగా ఉందంటే విదేశీ వస్తువులతో పోలిస్తే మన దేశ వస్తువులు చాలా చవక అనే అర్థం. ఓ, ఈ ఉదాహరణలో అమెరికన్లు వాళ్ల దేశంలో బర్గర్ కొనడం కన్నా ఇండియాలో కొనడం సగం కన్నా తక్కువ ధరకే దొరుకుతుంది. ఒక్క నిమిషం. ఇక్కడే నాకు ఇందాకటి హెడ్లైన్ గుర్తొస్తోంది. రూపాయి బలహీనపడటాన్ని అందరూ చెడుగా చూస్తారు, కాని మీరు చెప్పేది చూస్తుంటే మన ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు, అంటే ఐటీ, ఫార్మా లాంటి వాటికి ఇదొక వరం లాంటిదేనా? అద్భుతంగా కనెక్ట్ చేశారు. అదే అసలైన పాయింట్. మన సాఫ్ట్వేర్ సేవలు, మన మందులు విదేశీయులకు ఎందుకు అంత చవకగా దొరుకుతున్నాయి? ఈ ఆర్ఈఆర్ వల్లే. అవును, ఈ ఆర్ఈఆర్ ఎక్కువగా ఉండటమే మన ఎగుమతులకు ఒక పెద్ద బలం. అద్భుతం. సరే,
ఇప్పటివరకు మనం డాలర్ రూపాయి గురించే మాట్లాడుకున్నాం, కానీ మనం చైనా, యూరోప్, జపాన్ ఇలా చాలా దేశాలతో వ్యాపారం చేస్తాం కదా. చేస్తాం. మరి అప్పుడెలా? ఒక్కో దేశంతో ఒక్కో రేటుంటుంది కదా. చాలా మంచి ప్రశ్న. ఇక్కడే నీర్, రీర్ అనే రెండు కాన్సెప్ట్లు వస్తాయి. నీర్, రీర్. నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే నీర్. ఆగండి, అంటే డాలర్తో రూపాయి పడిపోయినా అదే సమయంలో యూరోతో బలపడితే మొత్తం మీద మన కరెన్సీ ఏమైనట్టు? ఆ కన్ఫ్యూజన్ను నీర్ తీరుస్తుందా? సరిగ్గా అదే. నీరంటే మన రూపాయి విలువను ఒకే కరెన్సీతో కాకుండా మనం ఎక్కువగా వ్యాపారం చేసే 36 దేశాల కరెన్సీల బాస్కెట్తో పోల్చి చూస్తారు. ఓ, ఒక బాస్కెట్. అవును. ఏ దేశంతో ఎంత ఎక్కువ వ్యాపారం చేస్తామో ఆ దేశ కరెన్సీకి అంత వెయిటిస్తారు. ఇది మన కరెన్సీకి ఒక సగటు విలువనిస్తుంది అన్నమాట. ఓకే, మరి ఆర్ఈఆర్ అంటే? ఆర్ఈఈఆర్ అంటే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. ఇది ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఇది నీర్తో పాటు మన దేశానికి ఆ ఇతర దేశాలకు మధ్య ఉన్న ద్రవ్యోల్బణం తేడాను కూడా లెక్కిస్తుంది. ద్రవ్యోల్బణం కూడానా? అవును. అందుకే ఆర్ఈఈఆర్ మన దేశం యొక్క మొత్తం పోటీతత్వానికి అసలైన సూచిక. ఆర్బీఐ దీన్ని చాలా నిశితంగా గమనిస్తూ ఉంటుంది. సరే, ఈ రేట్లు రోజూ మారుతూ ఉంటాయి కదా. ఈ మార్పుకు ఎవరు కారణం? దీన్ని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా? దీనికి సమాధానం చెప్పాలంటే మనం రెండు ప్రధానమైన వ్యవస్థల గురించి తెలుసుకోవాలి. ఒకటి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, రెండోది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్. ఫిక్స్డ్, ఫ్లోటింగ్. ఫిక్స్డ్ వ్యవస్థలో ప్రభుత్వమే లేదా సెంట్రల్ బ్యాంక్ అంటే మన ఆర్బీఐ రేటును ఫిక్స్ చేస్తుంది. మార్కెట్తో సంబంధం లేదు. అంటే ప్రభుత్వం చెప్పిందే రేటు. అంతే. ఫ్లోటింగ్ వ్యవస్థలో రేటును పూర్తిగా మార్కెట్లోని డిమాండ్, సప్లై శక్తులే నిర్ణయిస్తాయి. ప్రభుత్వం అస్సలు జోక్యం చేసుకోదు. మరి మన భారతదేశం ఏ వ్యవస్థను ఫాలో అవుతోంది? మనం ఈ రెండిటి మధ్య మార్గాన్ని అంటే మేనేజ్డ్ ఫ్లోట్ను అనుసరిస్తున్నాం. మేనేజ్డ్ ఫ్లోట్. అవును. అంటే మార్కెట్ నిర్ణయిస్తుంది, కానీ మరీ ఎక్కువ హెచ్చుతగ్గులుంటే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది. ఓకే, దీని వెనుక ఏదో కథ ఉంది అన్నారు, ఏంటది? ఉంది. 1993కు ముందు మనది దాదాపుగా ఫిక్స్డ్ వ్యవస్థే. అప్పట్లో మన ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వం కావాలనే రూపాయి విలువను తగ్గించేది. దాన్ని డీవాల్యుయేషన్ అంటారు కదా. ఇక్కడే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం ఒక ప్రశ్న. ఒక దేశం తమ కరెన్సీని డీవాల్యూట్ చేస్తే దాని ఎగుమతులు ఏమవుతాయి? మంచి ప్రశ్న. మనం ఇప్పటిదాకా నేర్చుకున్న దానితో సమాధానం చెప్పొచ్చు. కరెన్సీని డీవాల్యూ చేస్తే మన వస్తువులు విదేశీయులకు చౌకగా దొరుకుతాయి. దాంతో ఎగుమతులు పెరుగుతాయి. అవును. అదే సమయంలో విదేశీ వస్తువులు మనకు ఖరీదవుతాయి, కాబట్టి దిగుమతులు తగ్గుతాయి. ఫలితంగా వాణిజ్య బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. ఓ, అంటే డీవాల్యుయేషన్ అనేది ఫిక్స్డ్ వ్యవస్థలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసేది. మరి ఫ్లోటింగ్ వ్యవస్థలో మార్కెట్ వల్ల విలువ తగ్గితే దానికి వేరే పేరుందా? ఉంది. దాన్ని డిప్రిషియేషన్ అంటారు. డీవాల్యుయేషన్, డిప్రిసియేషన్. రెండింటి ఫలితం ఒకటే, కరెన్సీ విలువ తగ్గడం. కాని ఒకటి కావాలని చేసేది, మరొకటి మార్కెట్ వల్ల అయ్యేది. 1993 ముందు ప్రభుత్వం డీవాల్యుయేషన్ చేసేది. ఇప్పుడు ప్రభుత్వం డిప్రిషియేషన్ని ఆపడానికి ప్రయత్నిస్తోంది. ఎంత తేడా! 1993 తర్వాత ఏం మారింది? మనం ఈ మేనేజ్డ్ ఫ్లోట్కెందుకు మారాం? 1991 ఆర్థిక సంస్కరణల తరువాత మనం మార్కెట్ శక్తులకు స్వేచ్ఛ ఇచ్చాం. కానీ రూపాయి విలువ మరీ అదుపు లేకుండా పడిపోతే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. మరీ పెరిగిపోతే ఎగుమతులు దెబ్బతింటాయి. అందుకే ఆర్బీఐ మధ్యలో వస్తుందన్నమాట. అవును. ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందన్నారు కదా, అది ఎలా? మార్కెట్లో డాలర్లను అమ్మడం, కొనడం ద్వారానా? ఖచ్చితంగా. ఉదాహరణకు రూపాయి వేగంగా పడిపోతోందనుకోండి. అంటే డాలర్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. కరెక్ట్. అప్పుడు ఆర్బీఐ తన దగ్గరున్న డాలర్లను మార్కెట్లో అమ్ముతుంది. దాంతో డాలర్ల సప్లై పెరిగి రూపాయి పతనం కొంచెం అదుపులోకి వస్తుంది. దీనికి వ్యతిరేకంగా రూపాయి మరీ బలపడిపోతుంటే? అప్పుడు ఆర్బీఐ మార్కెట్ నుంచి డాలర్లను కొంటుంది. దాంతో మార్కెట్లోకి రూపాయలు వెళ్లి దాని విలువ కొంచెం తగ్గుతుంది. సరే, ఈ డిమాండ్, సప్లై వెనుకున్న అసలు కారణాలేంటి? డాలర్లకు డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? మనకు డాలర్లు ఎప్పుడవసరమో ఆలోచిస్తే చాలు. రూపాయి విలువ ఎప్పుడు తగ్గుతుంది అంటే మార్కెట్లో డాలర్లకు డిమాండ్ పెరిగినప్పుడు. ఉదాహరణకి మనం ముడిచమురు,
ఎలక్ట్రానిక్స్ లాంటివి దిగుమతి చేసుకుంటాం కదా, అవును, చాలా చేసుకుంటాం. వాటికి మనం డాలర్లలోనే చెల్లించాలి. మనవాళ్లు విదేశాల్లో చదువుకోవాలన్నా, మనం విదేశీ టూర్లకు వెళ్లాలన్నా డాలర్లు కావాలి. వీటన్నిటి వల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గుతుంది. మరి రూపాయి విలువ ఎప్పుడు పెరుగుతుంది? అంటే రూపాయలకు డిమాండ్ ఎప్పుడొస్తుంది? అది మన దేశంలోకి డాలర్లు ప్రవాహంలా వచ్చినప్పుడు, మన ఎగుమతులు పెరిగినప్పుడు, అంటే మన సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు విదేశాలకు అమ్మినప్పుడు. వాళ్లకు డాలర్లు వస్తాయి. ఆ డాలర్లను వాళ్ళు ఇక్కడ మార్కెట్లో అమ్మి రూపాయలు తీసుకుంటారు. అలాగే విదేశీ కంపెనీలు మన స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళు డాలర్లను తెచ్చి రూపాయలుగా మార్చుకుంటారు. అప్పుడు రూపాయికి డిమాండ్ పెరిగి దాని విలువ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం మొదలుపెట్టిన దగ్గరికే వద్దాం. ఈ హెచ్చుతగ్గుల వల్ల చివరకు లాభపడేది ఎవరు, నష్టపోయేది ఎవరు? ఇక్కడే అసలు వైరుధ్యముంది. ఒకే పరిణామం వల్ల కొందరు లాభపడితే కొందరు నష్టపోతారు. ఎలా? రూపాయి విలువ తగ్గితే, అంటే డాలర్కి 80 రూపాయల నుంచి 85 రూపాయలకు వెళ్తే ఎగుమతిదారులకు పండగే. ఎందుకంటే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. అవును, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక ప్రాజెక్ట్కు 1 మిలియన్ వస్తే వాళ్లకి ముందు 8 కోట్లొచ్చేవి, ఇప్పుడు 8.5 కోట్లొస్తాయి. మరి నష్టం ఎవరికి? మనలాంటి సామాన్యులకు, దిగుమతి చేసుకునేవాళ్లకు. ముడి చమురు బిల్లు పెరుగుతుంది, దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. మనం కొనే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల ధరలు పెరుగుతాయి. దీనివల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరుగుతుంది కదా? అద్భుతమైన పాయింట్. అదే ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు. ఎగుమతులను ప్రోత్సహించాలా, లేక ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచాలా? ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే వారి పని. మరి దీనికి వ్యతిరేకంగా రూపాయి విలువ పెరిగితే, అంటే డాలర్ = 80 నుంచి 75కొస్తే అప్పుడు దిగుమతిదారులకు, వినియోగదారులకు లాభం. పెట్రోల్ ధరలు తగ్గే అవకాశముంటుంది. నష్టం ఎగుమతిదారులకు. ఖచ్చితంగా. మన వస్తువులు విదేశీ మార్కెట్లో ఖరీదవుతాయి, మన పోటీతత్వం తగ్గుతుంది. ఇదంతా వింటుంటే ఎక్స్చేంజ్ రేట్ అనేది కేవలం ఒక నంబర్ కాదని, అది దేశంలోని ఎన్నో శక్తుల మధ్య ఉన్న ఒక సంక్లిష్టమైన ఆర్థిక బంధమని అర్థమవుతోంది. చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. అవును. అయితే వెళ్లే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. మనం ఇప్పుడు డిజిటల్ కరెన్సీల యుగంలోకి వెళుతున్నాం. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీలో అంటున్నాం. అవును. మరి రాబోయే దశాబ్దంలో ఈ ఎక్స్చేంజ్ రేట్లు అనే కాన్సెప్ట్ ఇలాగే ఉంటుందా? దేశాలు ఇప్పటిలాగే తమ కరెన్సీలను మేనేజ్ చేయాల్సి వస్తుందా, లేక పూర్తిగా సరికొత్త వ్యవస్థ ఏదైనా వస్తుందా? తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. గ్లోబల్ ఫినాన్స్ రూపురేఖలనే మార్చే ప్రశ్న ఇది. ఈరోజు ఇంత లోతైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. విన్నందుకు ధన్యవాదాలు. ఈ సంభాషణ నచ్చితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.